పూజ కార్యక్రమాలు అన్నీ అయిపోయినట్టేనా? అన్ని అయిపోయినాయి గానీ ఇంకా భోజనాల సంగతి చూడు పోరు ఒకసారి. వాడు రాజు ఉన్నాడు కదా, చూసుకుంటాడు. అరే రాజు, అరే రాజు, గీడేం చెప్తాను రా? అలా మంటల కాడ చూసుకోమంటే కదా. వంటలు అయితేనే పటేలా. ఇక్కడ ఉండి ముచ్చట పెట్టి కాదురా, అక్కడ పోయి చూసుకోపోరి. పటేలా ఇవ్వరు దాకా అక్కడనే ఉండొచ్చినావు. అరే సత్తి, నువ్వన్నా పోయి చూసుకోపో. అరే పక్కుల పంటి ఎంపీటీసీలు సర్పంచ్లు వస్తారా? పటేలా అన్ని రెడీ ఉంటాయి పటేలా. మీరైతే పూజ కార్యక్రమాలు చూసుకోరి, మేము పోతాం తీరు పటేలా చూసుకుంటుంది. అగో ఎంపీటీసీ భాస్కర్ అన్న వద్దనే ఉండే. నమస్తే రండి. రే 20 వంటల సంగతి చూడిపోయి, ఇంకా చాలా మంది వస్తారు. సరే పటేలా. వచ్చిండ్రా? పిలిచిన వాళ్ళని అత్తరు కానీ వీళ్ళైతే వచ్చిండ్రా. ఓ రాజు, పిల్లగా బాగా మాట్లాడుతున్నావు. ఏ ఊకోవే, పెళ్ళయి 2 ఏళ్ళు అవుతుంది కానీ పెళ్ళనే చేత కాకుండా చేయలే. ఓ బాగా మాట్లాడుతాండి. నా గురించి నీకెందుకు? ఆడుకోవడానికి వచ్చినప్పుడు వచ్చింది తీసుకుపోవాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడదాం, మంచిగా ఉండదు. ఓయ్ ఆయన ఏం మాట్లాడతాను? మేమేనా అడుకునేటోళ్ళకి కనబడతానమ్మా? చక్కగా మాట్లాడు. ఏయ్ బాగా మాట్లాడుతున్నావు. సర్పంచ్ పెళ్లి రోజు అని ఆశ్రయించుకు వచ్చింది తెలుసా మేము. జరుగు. ఏదో లొల్లి అయితే నట్టున్నదే. అరే రాజు, ఏందిరా లొల్లి? ఏం లేదు పటేలా, ఆడుకోవడానికి వచ్చిండ్రు వాళ్ళ మీదకి వెళ్ళి పిచ్చి పిచ్చి మాట్లాడుతారు పటేలా. ఏయ్ చక్కగా మాట్లాడు, ఏమో పిచ్చి పిచ్చి అంటున్నావు. ఏయ్ ఆగోరి, సత్యనా ఏమన్నా డబ్బులు ఉంటాయి? ఇగో 100 రూపాయలు తీసుకొని పోయి. ఆగో ఏంది పటేలా, నువ్వు ఊరుకు సర్పంచ్వి, ఇలా పెళ్లి రోజు చేసుకుంటానవా? ఇంత పెద్ద పూజ చేసుకుంటాను, ఇంకా 100 రూపాయలు ఇస్తావా? ఒక 500 ఇయ్యరా? అదే మంచిగా దీవించిపోతాం మేము. ఏంది 500? ఇంకా నయ్యాం, నా ఎకరం పొలం రాసి ఇవ్వాలి. ఇంకా మీరు ఇచ్చింది తీసుకొని పోయి. ఏంది పటేలా, ఇంత పెద్ద ఫంక్షన్ చేసి ఇంతమంది పిలిచి పండుగ చేసావు, ఇంకా 100 రూపాయలు ఇస్తావా? మీ మొహాలకు అదే ఎక్కువ. ఇచ్చిన చక్క తీసుకొని వెళ్ళురి. ఏ ఫంక్షన్ చేసినా కానీ తేడాగలతో పెద్ద పరిశాన్ వచ్చింది పటేలా. రేయ్ ఏమ్రా, ఏమో తేడగిడ అంటున్నావు? మాటలు మంచిగా రాని కోసి కారం పెడతానా కోడక్క. ఏ ఆగుండమ్మా, ఏం లోలి? ఇచ్చింది తీసుకపోక, ఇచ్చింది తీసుకపోతా లేకపోతే పోలీసులకు ఫోన్ చేయనా? ఆగండి రెడీ గారు, ఆగండి అమ్మా, ఇచ్చింది తీసుకోపోరాదు. ఎందుకు లోలి? ఏంటి పోలీసులు వెళ్తారా? పిలవండి, వాళ్ళు చేంజ్ చేస్తారు, చూస్తాం నేను కూడా. ఏయ్ ఏంది మీరు చూసుకునేది? నడు రికంచల్ చక్క. పటేలా మీరు లోపలికి వీళ్ళ సంగతి మేము చూసుకుంటాం. గాలతో ఏం రోజులండి, వాళ్ళని ఏం అనుకుర్రి, మంచిది కాదు. ఏంటిది మంచిది కదా? నాకు మా తెలుసు, నువ్వు లోపలికి పో. ఏమ్రా ఊకే ఓ పెద్ద సక్కన్ పూస లెక్క మాట్లాడతాను. అయిన పెళ్ళి 2-3 సంవత్సరాలు అవుతుంది. ఓ పోరు కూడా పుట్టలేదు నీకు. నువ్వే పెద్ద తేడాగాని ఓ మాట్లాడుతాను వీడికి వచ్చి. ఓ పటేలా, మీ చుట్టే తేడాలు పెట్టుకో, మమ్మల్ని తేడాలు అంటావు ఏంటి? ఏయ్ ఏమో బాగా మాట్లాడుతున్నావు ఏందే? తేడా గీడా అని నాకు అందుకోరా, అప్పుడు సాప్ అవుతుంది. ఏరా ఎట్లా అయితే వీళ్ళు ఇంకోసారి చుట్టుపక్కల రాకుండా. అయ్యో నేను చెప్పినా కదా వాళ్ళ జోలికి పోవద్దని. మీరు ఇంట్లోకి రారి. నువ్వేందా నాకు చెప్పేది? వీళ్ళకి నేను భయపడతారా? అరే వీళ్ళని బయట అరే వాళ్ళని ఇళ్ళ కొట్టమని చెప్పడానికి గత గట్టి కొడతారా? మీరు రక్తాలు వెళ్ళేటట్టు కొడతారా? ఒరేయ్ మా లోపల చూసి నవ్వుతురు కదా, ఇక్కడ నుంచి మీ ఇంట్లో నవ్వు లేకుండా చెప్తా నేను. మమ్మల్ని అవమానించిన ఓ పెద్ద మనిషి, ఇక నుండి నువ్వు సుఖంగా ఉండవు. నువ్వు వేసే ప్రతి అడుగు చీకట్లకే పోతుంది చూడిగా. మా కన్నీళ్ళు చూసింది కదరా,
ఇక్కడ రాలిన మా కన్నీటి బొట్టు మీ జీవితాలు వెంటాడుతుంది. చల్లగా బతకండి దీవించడానికి వచ్చిన మమ్మల్ని ఇంత బాధ పెట్టిల్లు. నవ్వుకోండి, ఇదే నీ చివరి నవ్వు. ఇక నుండి నీకు మనశ్శాంతి లేకుండా అవుతుంది. నా రక్తాన్ని కళ్ళ చూసిల్లు. మీరందరు ఎక్కడ కాకుండా పోతారు, ఎక్కడ కాకుండా పోతారు చూడండి. దేవన్నా ఏంది అది రక్తం వచ్చాడు కొడతారే, ఎంతో కొంత ఇచ్చి పంపితే అయిపోవదని బాధ అనిపిస్తుంది బాగా వాళ్ళని చూస్తే. అవునే, వాళ్ళు శాపం పెడితే తప్పకుండా తగులుతుందని చెప్తారు. ఏమో నాకు కూడా ఏదో బాధ అనిపిస్తుంది. ఏ నువ్వు ఆగే, వెనకటి ముచ్చట చెప్పకు, ఏం జరగదు. ఏంటిది ఏం జరగదు? వాళ్ళ గోస తలకుంటా పోతుందా మనకి? నువ్వు ఆపు, రక్తం వచ్చినట్టు కొడతారా? నువ్వు ఆపు, పండే భోజనం చేద్దాం. ఇక నుండి నీకు మనశ్శాంతి లేకుండా అవుతుంది, ఎక్కడ కాకుండా పోతారు చూడండి. ఏమైంది, ఎందుకెడుతున్నావు? నాకెందుకో భయం అవుతుంది. పొద్దున వాళ్ళ షాపు నాటాలి, కుట్టకంటానే ఏమవుతుందో ఏమో. ఇంకా అవి ఆలోచనతో ఉన్నావా? వాళ్ళ శాపాల నిజమైతే ప్రపంచంలో వాళ్ళ తప్ప ఎవరు ఉంటారు? అవన్నీ ఆలోచించకు, పడుకో. పొద్దున్న దాకా చేసి అలసిపోయినావు. అవన్నీ బట్టి మూఢనమ్మకాలు. పడుకో. లేవండి, కుంప మునిగిందండి, లేవండి. ఏం కొంపలు మునిగి ఇప్పుడు లేపుతాను? నువ్వు లే ఫస్ట్. ఏంది నీ వెళ్ళి పొద్దుగాల రాజుగారు సత్యాలు వచ్చిరా? అయ్యో, నేను చెప్పేది వాళ్ళ గురించే. ఒకసారి బయటకు వచ్చి చూడు వాళ్ళు అవతారం పెట్టుకున్నాను. రాదు మీరు దా ఇక్కడ చూడు. అరే రాజు, మీరు గిడికొచ్చినేదిరా? పాలు విడికొచ్చినావా? పాలు విండుడా, ఏం మాట్లాడుతున్నావు? ఏంటి భయ, నాకు సిగ్గేస్తుంది అలా. అరే జ్యోతి, నీకేమైందే? నీకేదో అయ్యింది. ఈ బుక్కలు అట్టులా ఉన్నాయే. ఆగండి, బాయ్ మావాడు చెయ్యేసులు చంపేస్తా. ఏం చేయమంటారు పటేలా? మీరు రాత్రి ఇచ్చిన దావత్కి బాగా తాగొచ్చి రాత్రి నుంచి ఇట్లనే పిచ్చి పిచ్చి చేస్తున్నారు. మీ వల్లనే ఇట్లా తయారయ్యారు వీళ్ళందరూ. నిన్న మీరు ఇంటికి వచ్చిన హిజ్రాలను అట్లా కొట్టి అవమానించకపోతే వీళ్ళు ఇట్లా అయ్యేటోళ్ళ, వాళ్ళ శాపం పెట్టేటోళ్ళ. దీనికి అంతటికి కారణం మీరే. ఏం చేస్తారో చెయ్యండి. ఏంది బావా ఇదంటారా? ఇంటికి వెళ్దాం. ఏంటక్క నన్ను పట్టుకొని బాగుంటావు? మా బావి ఇక్కడున్నాడు. నీ అక్కని కాదా, నీ పెళ్ళాన్ని. ఎక్కడైనా మనం పెళ్లి చేసుకుంటావా? నువ్వన్నా చెప్పు బాయా. ఒక 2 గంటలు ఆగంట్రా. మీరు చేసేది శాపమా లేదా నాటకమా? డాక్టర్ తీసుకొచ్చి నిరూపిస్తాను. సుజాత నడు లోపడాడు. స్వామి, నేను వేసే సూదులకు పిర్రలు వాయకుండా చూడు స్వామి. అరే వారి అమ్మడరు, ప్రసాదం తీసుకో. నువ్వెవరే? పేషెంట్ వా? ఇగో ప్రసాదం తీసుకో. ఏంటి డాక్టర్, ఇది అన్నగారం సత్యనారాయణ స్వామి ప్రసాదమా? కాదు, పివి సత్యనారాయణ ప్రసాద్. ఎందుకయ్యా నీకు ఇచ్చింది తినక? కూసో. చెప్పయ్యా, ఏంది నీ సమస్య?
అది మీకు ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు. ఓ సీక్రెటా అయితే ఇట్రా. అది సార్ గ్యాస్ ప్రాబ్లం ఉంది సార్ నాకు. ఏంటిది గ్యాస్ ప్రాబ్లం? ఇది ఒక పెద్ద సమస్య అన్నయ్య, నాకు కూడా ఉంది. దీనికోసం డాక్టర్ అమరం దగ్గరికి వచ్చినవా? నేనంటే ఏంటో నీకు తెలుసా? డాక్టర్ అమరం సెక్స్ స్పెషలిస్ట్. నా ప్రాబ్లం మీకు అర్థమైతలేదు సార్. నా గ్యాస్ బాగా కప్పు వాసన వస్తుంది సార్. గ్యాస్ ఇచ్చినప్పుడు కంపు వాసన రాకపోతే సాంబ్రాణి వాసన వస్తుందా అన్నయ్య? వెళ్ళవా వెళ్ళు. అయ్యో సార్ 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 ఏంద్రా కప్పు దరిద్ర బయటకు ఇడేడి ఈ కొంపలు చచ్చిపోయింది. అరే ఇంటికి ఏమైంది? ఎవరు మయ్యే ఎవరా? ఏం జరిగింది సార్? ఏమైందంటే ఏంద్రా నీ బోందా, కొంచెం అయితే చచ్చిపోయేటోళ్ళం. భూపాల గ్యాస్ ప్రమాదం క్షణంలో తప్పించుకున్నాం మనం. నువ్వు వెళ్ళి నెక్స్ట్ పేషెంట్ ఎవడో తెలుసుకుంటా, ఓకేనా? ఆగా వాని సమస్య ఏంటో తెలుసుకొని నాకు లోపలికి పంపి, నేను చెప్తేనే పంపి, ఓకేనా? అమ్మో ఈ కంపు మనం భరించలేమురా నాయనా. అబ్బా సార్ ఆ, ఎవరు దేవేందర్ రెడ్డి అట మిమ్మల్ని కలవడానికి వచ్చిండు. దేవేందర్ రెడ్డి సార్ ఓ సర్పంచా? రమ్మన్. నమస్తే రెడ్డి గారు. అప్పట్లో పెళ్ళైన కొత్తలో వచ్చిర్రు, మళ్ళీ చాలా రోజులకు ఇప్పుడు వచ్చారు. ఏంటి సమస్య? నాకేం సమస్య లేదండి, కానీ మా ఊళ్ళో అలా జరిగింది. ఏం చేయాలో అర్థమైతలేదు. ఇది పెద్ద సమస్య కాదు. ఈ డాక్టర్ అమరం చేయి పట్టిండు అనుకో, ఎంత పెద్ద తుప్పు పట్టిన మిషన్ అయినా పైహెచ్పి మోటార్ లెక్క గిర్ర తిరగాల్సిందే. మై హోనా? అరే మహేశు అలా రమ్మను. రెడ్డి గారు తడక చూపిస్తా చూడండి ఇప్పుడు. ఏంది రెడ్డి గారు వీళ్ళందరూ గిట్ట తయారయ్యారు? ఏమిది మీద పడుతురు? ఆగండి డాక్టర్ గారు, మీ ప్రతాపం చూపిస్తా ఉన్నారు కదా, చూపించండి. ప్రతాపం చూపిస్తా అంటే ఒక్కరు రావాలి కానీ మీద పడతారా? అందరూ ఒక్కొక్కరు రమ్మను చూపెడతారా ప్రతాపం? అట్లనా? మరి సరే. రే వాళ్ళు అత్తి చంపేస్తారా రే మిమ్మల్ని? ఆగండి రా. అరే మహేష్ దొరకట్రా రే, దొరకట్రా రే మహేష్. మహేష్ ఇవ్వ రాజును పట్టుకో. మీ నడు అంటాడు. ఇట్లా ఒక్కొక్కరు అయితే చూడొస్తుంది. మీద పడితే ఏం చూస్తారా బాబు? అచేతి బాబు ఏంటి బాబు పిచ్చిగా మాట్లాడతా, చెంప పాగల కొడతా. రాని అనొచ్చుగా. సరే అరే మహేష్ ఇటు చేరిటి రాని కూసో. కంట్రోల్ అయితే నువ్వు రాని అంటావు. అవును. అరే గడ్డ మీసాలు ఏంటిది? మా ఊర్లో లేటెస్ట్ ఫ్యాషన్. మా బావ కోసం గర్గా ఉంటుందని పెంచా. అయినా మా బాయ్ కంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు. బాయ్ నీ బుగ్గలు చాలా అందంగా ఉన్నాయి. కూర్చోరా. అరే రాజు, ఏందిరా ఇది? ఎందుకు ఇట్లా చేస్తాను? చిచి మీతో నాకు వశపడతలేరా? నీ చావు మీరు రావు. ఏమైందండి? డాక్టర్ ఏమన్నాడు? వాళ్ళందరినీ చూస్తాడా? ఏం చెప్పాలి? అక్కడ జరిగింది చూస్తే నాకు పిచ్చిలెత్తంది. మీ పరిస్థితి ఇట్లున్నదంటే అక్కడ డాక్టర్ పరిస్థితి ఎట్లున్నదో ఏమో. నువ్వు అన్నది నిజమేనే. పాపం ఆ డాక్టర్ వాళ్ళతో ఎంత ఇబ్బంది పడతాడో ఏమో. నేను అక్కడికి వెళ్తా.
ఏంటి డాక్టర్ గారు అసలు ప్రాబ్లం ఏంటి? మీరు ఒకరు రెడ్డి గారు కాసేపు అవుతుంటే ఈ డాక్టర్ అమరాహే అవుతుంటే అది మందులతో తక్కేది కాదు, మంత్రాలతో తక్కేది. వాళ్ళకు దయ్యం పట్టింది. రారా భయ్, పోదాం. చూడమ్మా జ్యోతి, వీళ్ళని తీసుకెళ్ళు. సార్ నాకు అంతా చూస్తా అంటే జంబలకడి పంబలకి కనిపిస్తుంది సార్. అరే ఈ జంబలకడి పంబ కాదు, పంబలకడి జంబ కాదు, లంబో జంబలకడి. మనం ఇక్కడ ఉంటే మనం కూడా ఇక్కడ లంబో జంబలకడి చేస్తారా? వీళ్ళకి పట్టిన రోగం ఎలా నయం చేయించాలని తెలుసు, ఎవరిని తీసుకోవాలని కూడా నాకు తెలుసు. ఎక్కడ కాకుండా పోతారు చూడండి. ఎవరు చేసిన పాపం వారు అనుభవించాల్సింది. అసలు ఏం జరిగింది స్వామి? మేము చేసిన తప్పేంటి? తప్పంటే చంపడమో నరకడమో కాదు రెడ్డి గారు. ఒకరి లోపాన్ని అపహాస్యం చేయడం, వారి లోపాన్ని ఎత్తి చూపడం కూడా తప్పే. ప్రతి జీవి పుట్టుకకు కారణం ఉంటుంది. కళ్ళు లేని వారికి వాసనతో పసికట్టే జ్ఞానం, చెవిటి వారికి పెదవుల కదలికతో పసికట్టే జ్ఞానం, అంగవైకల్యం ఉన్న వారికి అపారమైన మేధాశక్తిని ఇస్తాడు ఆ పరమేశ్వరుడు. అలాగే నపుంసకత్వంలో పుట్టిన వారికి వాక్శుద్ధిని, వారు ఏది కోరుకుంటే అది కలిగేలా ఆశీర్వదిస్తాడు. నపుంసకులను అవమానించావు, వారి శాపమే నిన్ను వెంటాడుతుంది, నిన్ను నిలువున దహించి వేస్తుంది. ఈ ఊరు సర్వనాశనం అయిపోతుంది. స్వామి, మీరు చెప్పింది నిజమే. నేను ఆ రోజే చెప్పిన వాళ్ళని ఏం అనొద్దు అని, కానీ ఈయన నా మాట వినలేదు. ఇప్పుడు చూడు ఎంత ఘోరం జరిగింది. ఇప్పుడు మీరే దిక్కు, మీరే కాపాడాలి మమ్మల్ని. ఊరంతా మమ్మల్ని తిట్టిపోస్తున్నారు. స్వామి, నేను చేసిన తప్పే. తప్పు చేసిన నాకు జరగాల్సింది ఊళ్ళో వాళ్ళందరికీ ఎందుకు అలా జరుగుతుంది? ఆ శిక్ష నీకే పడ్డది. అందుకే ఊరంతా నిన్ను వేలెత్తి చూపుతున్నారు, నిన్ను ఊరు నుంచి వెలేయడానికి చూస్తున్నారు. నీ వల్లనే ఊరందరికీ శాపం తగిలిందని, నిన్ను ఈ ఊరు నుంచి వెలేయాలని, ఊరు నుంచి తరిమేయాలని ఆలోచిస్తున్నారు. ఇది నీకు పడ్డ శిక్ష కాదా? ఈ ఊరును బాగుపరచాలని నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను ప్రాధేయపడుతున్నావు. ఎందుకు? ఇది నీకు శిక్ష కాదా? స్వామి, ఈ సమస్యకు ఒక పరిష్కారం చెప్పండి. మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి. సమస్య ఎక్కడ ఉందో అక్కడే పరిష్కారం దొరుకుతుంది. అన్నిటికీ ఆ పరమేశ్వరుడే దారి చూపిస్తాడు. అప్పటి వరకు ఈ ఊరుని కాపాడుకో, లేదా ఈ ఊరు మళ్ళా కాడవుతుంది. స్వామి, అలా జరగడానికి వీల్లేదు స్వామి. స్వామి, ఈ సమస్యను మీరే పరిష్కారం చెప్పాలి స్వామి. స్వామి, అలా జరగడానికి వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. ఏమైందండి? ఏమైంది? ఎందుకు భయపడతారు? అసలు ఏం జరిగిందంటే, మళ్ళా కాడవుతుంది. నేను ముందుగా చెప్పిన వాళ్ళని ఏమనొద్దని నేను చెప్పలేదా? సరే సరే లేవండి, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు ఎక్కడ ఉన్నారో వెతికి వాళ్ళను క్షమాపణ అడుగుతాం. సరేనే, అట్లాగే పోదాం.
నిన్న జరిగిన దానికి మమ్మల్ని క్షమించండి. నిజానికి వాళ్ళు మిమ్మల్ని అట్లా అవమానించేది కాకుండే మీకోసం పొద్దుటి నుంచి వెతికి వెతికి చివరికి ఇప్పుడు తెలుసుకున్నాం మీ జాడ. ఈయన ఆయన మా నాన్న. మా నాన్న అంటే మమ్మల్ని కన్న తండ్రి కాదు, మమ్మల్ని కన్న వాళ్ళే మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి తరిమేసిన మాలోని లోపాలను తెలుసుకొని కూడా మమ్మల్ని చేరదీసి మమ్మల్ని ఇంత దాకా చేసింది. కానీ ఆయనకి పక్షవాతం. ఆయనకు నెల నెల మందులకు ఖర్చులకు కావాలి. మేము బ్రతకడానికి కూడా మా పొట్టపుట్టి కోసమే మేము మీలాంటి వాళ్ళ ఇళ్ళకి వచ్చి ఏమైనా ఫంక్షన్లు అయితే రూపాయి ఆటోను అడుక్కుంటాం, కానీ అందరిలాగా దౌర్జన్యం చేసి బ్రతికే వాళ్ళం కాదు. కానీ మీలాంటి వాళ్ళ ఇళ్ళకి వస్తే మీరు హింసించి మమ్మల్ని ఎల్లగొట్టిల్లు. మేము ఎంత నరకం అనుభవించినామో మీకు తెలుసా అమ్మ? మా లాంటి వాళ్ళ బాధలు ఇంకెవరమ్మా, ఎవరు చూస్తారమ్మా? మీరే అర్థం చేసుకోకపోతే ఇంకా మా లాంటి వాళ్ళని ఎవరమ్మా చేరదీసేది? చూడమ్మా, మీ ఇళ్ళకి వస్తే మాకు పని ఇస్తారా? మాకేమో ఎవరన్నా జాబులు ఇస్తారా? మా మేము ఎట్లా బతకాలి? ఇది దేవుడిచ్చిన జన్మనే కదా, మీకు కావాలని చేసుకునే కాదు కదా. అయినా మాకైతే ఇలా అడుక్కొని తినడం ఇష్టం మా అమ్మ. ఎవరైనా జాబ్ ఇస్తామన్నా మేము చేస్తాం, కానీ బయటికి పోతే మమ్మల్ని ఎంత చులకనగా చూస్తారు మీకు తెలియదా? కనీసం మేము ఉందామంటే మాకు ఇల్లు కూడా కిరాయికి ఇవ్వడానికి ఎన్నో ఆలోచిస్తారు. మేము ఏదైనా పని చేసుకుందామన్నా మాకు పని ఇచ్చే వాళ్ళే లేరు. ఏదైనా వ్యాపారం పెట్టుకుందామన్నా కనీసం మా దగ్గరికి వచ్చి ఈ సహాయం చేస్తామమ్మా అని చెప్పేవాళ్ళు కూడా లేరు. అయ్యో వద్దు పటేలా, నిన్న వాళ్ళు కొట్టినందుకు ఇవాళ మీరు డబ్బులు ఇస్తే ఆ దెబ్బలు తిన్నందుకే మాకు డబ్బులు ఇచ్చినట్టు అవుతుంది. అద్దయ్యా. లేదమ్మా, తీసుకోండి, నేను మనస్ఫూర్తిగా మీకు ఇస్తున్నాను. నేను మీరు మా ఇంటి ఆడబిడ్డల లెక్క, ఎప్పుడైనా రావచ్చు. చూడండి అమ్మా, నాకు 12 ఎకరాల భూమి ఉంది, 10 మంది పాలేర్లు ఉన్నారు. మీరు చేసుకుంటారంటే నా పొలంలోకి వచ్చి పని చేసుకోండి. లేదు అంటే మీరు ఏదైనా వ్యాపారం చేసుకుంటా అంటే కూడా నేను బ్యాంకు వాళ్ళకి ఫోన్ చేసి లోన్ ఇప్పిస్తాను. రేపటి నుంచి మీ బాధ్యత, మీ నాన్న బాధ్యత కూడా మాదే. ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళండి, అక్కడ వాళ్ళు ఏది ఇస్తారు తీసుకోండి, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు చల్లగా ఉండాలని చెప్పి మీరు ఆశీర్వదించరండి. మీరు ఏది ఆశీర్వదిస్తే అది జరుగుతుంది. చాలా సంతోషం పటేలా. అయినా మేము కూడా శుభకార్యాలకు వెళ్ళి ఎవరిని ఇబ్బంది పెట్టం పటేలా. మా దాంట్లో ఎవరో కొందరు నకిలీ వాళ్ళు ఉండి మా పేరు బదనం చేస్తారు. మేము ఎంత ఇచ్చినా కానీ సంతోషంగా తీసుకొని అందరు చల్లగా ఉండాలని దీవిస్తాం. మీరు చెప్పిన ఈ మాట నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి పటేలా, సంతోషంగా ఉండాలి. రేపటి నుండి మేము కూడా మీ పొలంకి వచ్చి మాకు చేతనైన పని చేసుకుంటాం పటేలా. కష్టపడడానికి మాకు సిగ్గేం లేదు పటేలా, ఏ పనైనా చేసుకుంటాం. మీరు ఇంత మంచి అవకాశం ఇచ్చిండ్రు, చాలు పటేలా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విలేజ్ సినిమా. చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట గట్టి కొట్టురి.